రామాయణంలో ఇంద్రజిత్తు శ్రీరాముడిని మరియు లక్ష్మణస్వామిని చంపేందుకు నికుంభల అనే ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు క్రింద ఇంద్రజిత్తు తన శక్తుల్ని పెంపొందించుకోవడానికి నికుంభలాదేవికి విభిన్న తాంత్రిక పద్ధతులతో ప్రత్యేక యాగం నిర్వహించాడు. ఈ యాగం వల్ల అతనికి అద్భుతమైన శక్తులు పొందాయి. యుద్ధానికి ముందు రోజు అమావాస్య రోజున నికుంభలాదేవికి సజీవంగా ఉన్న మేక మెడను సమర్పించి తన యాగాన్ని పూర్తి చేశాడు. ఈ శక్తితో ఇంద్రజిత్తు మేఘాల మధ్యలో నిలబడి 67 కోట్ల వానర సైన్యాన్ని తేలికగా చంపేశాడు. శ్రీరామచంద్రుడు ఇంద్రజిత్తును నిలువరించడానికి విభీషణుడిని అడిగినప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు నికుంభలాదేవి యాగం చేస్తున్నాడని తెలిపాడు. ఆ యాగాన్ని భగ్నం చేస్తే ఇంద్రజిత్తు శక్తులు నశించిపోతాయని చెప్పారు. శ్రీరామచంద్రుడు ఇంద్రజిత్తు యాగాన్ని భగ్నం చేసేందుకు లక్ష్మణస్వామిని పంపాడు. లక్ష్మణస్వామి తన బాణాలను ఉపయోగించి నికుంభలాదేవి యాగాన్ని అడ్డుకున్నాడు. తద్వారా ఇంద్రజిత్తు శక్తులు నశించాయి. వెంటనే లక్ష్మణస్వామి ధనుర్వేదంలో లేని ఒక మంత్రాన్ని ప్రయోగించి మా అన్నగారి మీద ఉన్న అపవాదాలు అబద్ధం, మా అన్నగారు పరమ సత్యమూర్తి అయితే ఈ ఇంద్రజిత్తు తల తెగిపోవుగాక అని